ఎల్సిఎం షార్ట్ ట్రిక్. ఫస్ట్ ఇక్కడ నేను 2 క్వశ్చన్స్ రాశాను. 6, 9, 12, 18. దాన్ని నేను నార్మల్గా ఎల్సిఎం చేశాను. ఎల్సిఎం చేస్తే 6, 9కి నాకు 18 వచ్చింది. సో షార్ట్ ట్రిక్ ఏంటిదంటే, ఇప్పుడు మనకు 6, 9 ఉంది. ఈ రెండిట్లో మనకు పెద్ద నెంబర్ వచ్చేసి 9. సో ఆన్సర్ అనేది 9 అన్న అవుతుంది, లేకపోతే 9 మల్టిపుల్ అన్న అవుతుంది. సో 9 అనేది 6తోని డివిజిబుల్ కాదు. 9 టేబుల్లో 6 రాదు, 6 టేబుల్లో 9 రాదు. సో 9 మల్టిపుల్ 6తోని డివైడ్ కావాలి, అవుతే అది మనం అదే ఎల్సిఎం అవుతుంది. ఓకేనా? ఇప్పుడు 9 మల్టిపుల్స్ అంటే ఏంటిది? 9 టేబుల్లో ఏమొస్తాయి? 9 2s 18 వస్తుంది. ఈ 18 అనేది 6తోని డివిజిబుల్ అవుతుంది. 6 3s 18. ఓకేనా? 18 అనేది 6తోని డివిజిబుల్ అవుతుంది, 9తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఎల్సిఎం వచ్చేసి 18. 6కి 9కి ఎల్సిఎం వచ్చేసి 18. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ది కూడా ఇక్కడ నేను నార్మల్ మెథడ్లో సాల్వ్ చేస్తే నాకు 36 వచ్చింది. 12కి 18, ఈ రెండిట్లో పెద్ద నెంబర్ వచ్చేసి 18. 18 అనేది 12తోని డివిజిబుల్ అవ్వదు. సో 18 మల్టిపుల్, 18 2s ఎంత? 36. ఈ 36 అనేది 12తోని డివిజిబుల్ అవుతుంది. 12 3s 36. సో ఎల్సిఎం వచ్చేసి 36. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ పెడతాను, దానికి మీరు ఆన్సర్ కామెంట్ చేయండి. 10, 15. ఎల్సిఎం ఆఫ్ 10, 15కి ఆన్సర్ ఎంత వస్తుంది అనేది కామెంట్ చేయండి.